క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యకారుణ్య జపమాలలో ప్రత్యేకంగా విశాఖపట్నం అగ్రపీఠం శాలిగ్రామపురం విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు టిఎల్ ఆనంద్ విజయ పుట్టినరోజు జరుపుకుంటున్న టిఎల్ ఆనంద్కు మరియు కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని టిఎల్ ఆనంద్ విజయ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమము ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. నల్గొండ మేత్రాసనం నాగార్జున సాగర్ హిల్ కాలనీ విచారణ స్వర్గీయ పయర్దు అబ్రహాం అంతోని కుమార్ ఆత్మలకు మరియు నవంబర్ 16న పయర్దు తెరోజమ్మ ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు కుటుంబముల మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబముల దేవుని యొక్క దీవెనలు, ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని పయర్దు ఫాతిమా మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గురుశ్రీ పాషం ఆరోగ్యం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను దివ్యవాణి టీవీ సీఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం వనస్థలిపురం విచారణ తిప్పరంపల్లి ప్రకాశ్రావు మేరీ రాజలిలి ఆత్మలకు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను తుమ్మల చిరంజీవి ప్రతిభా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పార్వతీపురం విచారణ జి ఆరోగ్య విద్యాసాగర్, జి స్టీఫెన్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను జి విజయరత్నం కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ కాంపల్లి శౌరయ్య కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, మల్లవరపు భావన్, ఫ్రాన్సిస్, బల్ల విజయ్, సుశీల, మద్దినేని పాపయ్య, చిన్నమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మ దార విచారణ వేముల కమల ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను సద్బా రాగి రత్నం కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏరు విన్నారెడ్డి, టేక్లమ్మ, శివరెడ్డి, బాసాని మోనికమ్మ, ఏరువ బస్సులేనమ్మ, తుమ్మ చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను డాక్టర్ ఫిలోమినా సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం వైకుంఠపురం విచారణ బట్టు అజయ్ కుమార్, బట్టు లూర్దు బాబు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను బట్టు ఫ్రాన్సిస్ మాస్టర్, ఎమిలియమ్మ టీచర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సోడుం జోజిరెడ్డి, ఖమ్మం లూర్దమ్మ, రాచమల్ల కొండారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మంగళపాలెం విచారణ పొలమరశెట్టి శాంతి మరియు కన్నయ్య ఆత్మలకు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను పొలమారశెట్టి రమణ, గుణతేజ, కుందన కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం వడిచెల్ల కస్పారెడ్డి మరియు మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను వి సుధాకర్ రెడ్డి, మరేరాణి, తోబుట్టూలు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం డాక్టర్ మేకల రాజారావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను నంది మేరీ సెసీలియా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం మర్యాపురం విచారణ ఊకల్ గ్రామం గోపు తెరేజమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గోపు మర్రెడ్డి, లూర్దు మర్రెడ్డి, శ్రీవమ్మ, అన్నమ్మ, విక్రమ్, వినయ్, సునంద, శోభ మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. బెంగళూరు అగ్రపీఠం పీటర్ సెబాస్టిన్, హిల్దా సెబాస్టిన్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని జషు జనార్దన్, మంజు జనార్దన్, జాసియన్ జనార్దన్ మరియు బాస్టియన్ కుటుంబ సభ్యులు, మనవళ్ళు, మనవరాలు సమర్పిస్తున్నారు. గుంతకల్ విచారణ ఓజే జోసఫ్, పి జోసఫ్, శ్రీనివాసరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఓజే శౌర్యులు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం కోడూరు విచారణ దాసరి ప్రసాదరావు, స్వప్నశ్రీ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దాసరి విమల ప్రసాదరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం తురిమెల్ల మల్లికార్జునరావు, దాసరి సాయిబాబు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కనిగంటి సువర్ణ సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ ఫాదర్ బోయపాటి అంతోనరెడ్డి మరియు ఫాదర్ బోయపాటి లెన్నోరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని బోయపాటి డెనిజా, కీర్తి కుమారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. తిరుమల రెడ్డి, ఇన్నారెడ్డి మరియు అల్లం బాలరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని తిరుమల రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఫాతిమా మేరీ సమర్పిస్తున్నారు. అమృతలూరి అమృతయ్య, లక్ష్మయ్య, ఫ్రాన్సిస్, బాలస్వామి, మైకేల్, సుశీల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని అమృతలూరి చిన్నప్ప, సరోజిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కల్లూరి శివరెడ్డి, సుశీలమ్మ కుటుంబంలో మరణించిన కుమారులు ఫాదర్ క్లెమెంటినా, రాజారెడ్డి ఆత్మలకు, ఉత్తరించు స్థలములోని ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని నిత్య సహాయ మాత పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ప్రదీప్ కుమార్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఎస్ జోస్పిన్ సమర్పిస్తూ ఉన్నారు. విజయనగరం విచారణ లకిడపు డేవిడ్, దేవి, పైడితల్లి, వీరయ్య, సింహాచలం, బోర ప్రకాశ్రావు, మరియమ్మ, లక్ష్మి, జి రామారావు, కాంచమ్మ, గట్టు అంచన్న ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
కొప్పుల ప్రసాదరావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బోధన విచారణ బొల్లి బాలరాజు గారి జన్మదాత కీర్తిశేషులు కొల్లి ఇన్యాసమ్మ గారి 44వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు కుటుంబములు ఇతర ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కొల్లి బాలరాజు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క కరుణ జపమాలలో మరియు బలి పూజలో ప్రత్యేకంగా మన యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఓ మా యేసు ప్రభువా, మీరు మరణించినను ఆత్మలకు జీవాధారమగు మీ కృపావరము మీ నుండి పెళ్ళుబికి ప్రవహించినది. సమస్త జగత్తు కొరకు మీ కరుణా సముద్ర హృదయము విప్పారినది. జీవ ఊట అయిన ఎడతెగని దివ్య కారుణ్యమా, విశ్వమంతటిని ఆవహించి మీలోనికి చేకొని ఎనలేని మీ కృపా కటాక్షముచే మమ్ము నింపివేయుము. యేసు పవిత్ర హృదయము నుండి జీవ ఊట వలె పెళ్ళుబికి ప్రవహించిన దివ్య రక్తమా, పవిత్ర జలమా, మీ యందు నేను దృఢ నమ్మిక కలిగి ఉన్నాను. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యమరం నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడో నాడు చనిపోయిన వాడిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపుని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా
మా మీదను సకల మానవాళి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయ చూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపల పరిహారార్థము ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయ చూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించున్నాము.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. మహాపరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడవు నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. మహాపరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడవు నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. మహాపరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడవు నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. ప్రార్థించుదము. శాశ్వతుడవైన దేవా, అనంత కృపా సంపన్నుడా, అంతులేని కనికరము గల తండ్రి, మాపై నీ కరుణను అధికము చేయుము. తద్వారా మేము కష్టములలో నిరాశ నిస్పృహలకు గురి కాకుండా గొప్ప నమ్మికతో ప్రేమ కరుణ అయిన మీ పవిత్ర చిత్తమునకు లోబడి జీవించెదముగాక. ఆమేన్. తొమ్మిదవ రోజు. ఉత్తరించు స్థలముల్లోని వేదన వల్ల ఉత్తరించు ఆత్మలకు ఏ పుణ్యఫలము లభించదని, అది ఈ లోకములో జీవించుచున్న వారి వలన మాత్రమే కలుగునని తెలియజేయు అంశము. ధ్యానము. ఎవరునూ పనిచేయలేని రాత్రికాలము వచ్చునని యేసు ప్రభువు వచించి ఉన్నారు. ఈ దివ్యవచనమునకు అర్థమేమనగా, మరణించిన తరువాత ఎవరునూ ఏదొక ఫలమును గల పుణ్యమును చేయలేరని వేద పండితులు చెప్పుచున్నారు. కాబట్టి మానవులందరూ జీవించి ఉన్నప్పుడే మోక్ష భాగ్యమును పొందగల సత్క్రియలు పట్టుదలతో చేయాలి. జీవితకాలములో చేసిన పుణ్యకార్యములు ఆత్మ సంబంధమైన మంచి ఫలితాలను ఇస్తాయి. కానీ ఉత్తరించు స్థలములోని ఆత్మలు తమ పాపములకు పరిహారము చెల్లించలేవు. సర్వేశ్వరుని కోపాగ్ని చల్లారునదియూ లేదు. జెరూసలేము నగరములో వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమును చేకూర్చు సిలోయేమనడి ఒక కోనేరు ఉండేది. దానిలో నియమిత సమయములో మొదట మునిగడు ఎటువంటి వ్యాధిగ్రస్తుడైనను స్వస్థత కలిగేది. 38 సంవత్సరముల నుండి పక్షవాతము గల రోగి ఒకడు ఈ కోనేటి గట్టున అనేక దినములు కాచుకొని ఉండినను తనను కోనేటిలో దింపెడువారు లేక ఆ జలములో దిగుటకు శక్తి లేనివాడై ఉండెను. అందువలన ఈ రోగికి గల విసుగు దుఃఖము కొంచెమని చెప్పగలమా? యోహాను శుభవార్త 5వ అధ్యాయము 1 నుండి 9లో చూస్తూ ఉన్నాం. ఉత్తరించు ఆత్మల పరిస్థితి ఇలాగునే ఉన్నది. ఈ ఆత్మలు తమకు తామే ఏదొక సహాయం చేసుకోలేక ఉన్నారు. తాము ఉత్తరింపు కాలము ముగియే వరకు వేదనను అనుభవిస్తూ ఉన్నారు. భూలోకంలో ఉండువారు జపములు, ధర్మములు, త్యాగ కృత్యములు ఉత్తరించు స్థలములోని ఆత్మ నిమిత్తము చేసిన ఎడల ఆ ఆత్మకు మేలు కలుగును. వేద సాక్షులందరూ అనుభవించిన బాధల కంటే ఉత్తరించు ఆత్మలు క్రూరమైన బాధలు అనుభవించినను వారలకు ఏ బహుమానము లేదు. వారల వేదన వలన వారికి అల్ప ఊరట కూడా లభించదు. ఉత్తరించు స్థలములోని ఆత్మలకు ఇతరుల నుండి సహాయము లభించునా? సహాయము లభించుట సందేహంగా ఉండుటయేగాక అలాగున లభించు సహాయము బహు కొంచెముగా ఉండును. పూర్వ వేదములో యాకోబు కుమారుడు యోసేపు సోదరుల అసూయ వలన బానిసగా అమ్మబడి అన్యాయముగా నేరము మోపబడి చెరసాలలో వేయబడి మిగుల కష్టపడుచూ ఉండెను. చెరసాలలో తనతో పాటు శిక్ష వధింపబడిన రాజు సేవకుని గొప్ప సహాయం చేసిన పిమ్మట యోసేపు అతనితో ఈ విధంగా అన్నాడు:
నీవు నీ ఉద్యోగములో తిరిగి చేరినప్పుడు నా మీద దయచూపి నన్ను గూర్చి రాజుతో మాట్లాడి నన్ను చెరసాల నుండి విడిపించమని ప్రార్థించున్నాను. కానీ ఆ ఉద్యోగి తనకు సకలము సఫలమైనను తనకు ఉపకారం చేసిన యోసేపును మరచిపోయాడు. ఉత్తరించు ఆత్మలకు కూడా అనేక మారులు ఇలాగునే జరుగుచున్నది. బిడ్డలు తమ తల్లిదండ్రులను, తల్లిదండ్రులు తమ బిడ్డలను, స్నేహితులు తమ స్నేహితులను, ఉపకారము పొందినవారు తమకు మేలు చేసిన వారిని మరచిపోయి వారల కష్టమును తీర్చుటకు ఏమీయూ చేయకుండా ఉంటున్నారు. ఏదైనను చేసినను కొంచెము మాత్రమే చేయుచున్నారు. చనిపోయిన వారు ఉత్తరించు స్థలములో భరింపలేని వేదన అనుభవిస్తూ ఉండగా వారి బిడ్డలు, బంధువులు, స్నేహితులు ఆ చనిపోయిన వారల ఆస్తిపాస్తులు అనుభవిస్తూ ఆనందంగా జీవిస్తూ ఉంటారే కానీ చనిపోయిన వారి ఆత్మల నిమిత్తము ఏమీయూ చేయుటలేదు. అందువల్ల ఆ ఆత్మలు ఏ సహాయము పొందలేక తమకు విధింపబడిన శిక్ష అనుభవించవలసి ఉన్నది. క్రీస్తువులారా, మీరును మీ వారల ఆత్మలకు సహాయం చేయకుండా వారిని మరచిపోతారా? వారిని మరచిపోవడము అన్యాయమని మీకు తోచడము లేదా? కాబట్టి వారలకు ఊరట కలుగునట్లు మీరు చేయండి. జీవితకాలమే మేలు చేయగల కాలమనియు, కోతకాలమనియు, మహిమను చేకూర్చు కాలమనియు గ్రహించి రాత్రి కాలమనబడే మరణము సంభవింపక ముందే వివిధ పుణ్యకార్యములను చేయుటకు ప్రయాసపడవలేను. అనేక శ్రమలు గల చెరసాలకు సంతోషముగా పోవు వారులు ఉంటారా? అలాంటి వారు ఉండరు కదా. మరి మీరు ఏలాగు అనేక పాపములు కట్టుకొని సకల వేదనలతో కూడిన ఉత్తరించు స్థలమైన చెరసాలకు పోవుటకు సమ్మతించుతున్నారు. ఇది బుద్ధిహీనత కాదా? ఆలోచించండి. అద్భుతము. పునీత నికోలస్ గారు ఉత్తరించు ఆత్మల మీద ప్రేమతో పట్టుదలతో వారి ఉత్తరింపు కొరకు ప్రార్థించేవారు. వారి ప్రార్థనలు, తపోక్రియలు దేవుని దృష్టిలో విలువ కలిగినగా ఉండేవి. అందువల్ల ఉత్తరించు ఆత్మలు వారికి దర్శనమై తమ నిమిత్తము వేడుకొనవలనని అనేక మారులు కోరినట్లు వారి చరిత్ర ద్వారా తెలియచూ ఉన్నది. ఒకనాడు వారు నిద్రించినప్పుడు కొన్ని దినములకు ముందు చనిపోయిన వారి స్నేహితుడు బెలెగ్రినో అనే మఠవాసి ఆత్మ వారికి దర్శనమిచ్చినది. తాను ఉత్తరించు స్థలములో వేదనలు అనుభవిస్తున్నానని, మీరు నా వెంబడి వచ్చి నా వలె వేదనలు అనుభవిస్తున్న ఆత్మలను చూడమని కోరింది. పునీత నికోలస్ గారు ఆ ఆత్మను అనుసరించి ఒక పెద్ద మైదానమును చేరారు. ఆ మైదానములో ఘోరమైన మంటలు, ఆకాశము వరకు లేచెడు ఇసుకతో కూడిన ఒక పెద్ద జ్వాలను చూశారు. ఆ జ్వాల మధ్య అనేక ఆత్మలు వేదనలతో ప్రలాపించుటను, తమ మీద దయ కలిగి సహాయం చేయమని ప్రార్థించుటను చూచారు. ఆ భయంకర దృశ్యమును గాంచి వణికి నిశ్చేష్టుడై నిలిచిపోయారు. అప్పుడు వారిని పిలుచుకొని వచ్చిన బెలెగ్రినో గారి ఆత్మ ఈ విధముగా కోరినది: ఈ ఆత్మల మీద దయ కలిగి వీరి కొరకు జపములు, ఉపవాసములు, తపోక్రియలు, దివ్య పూజలు సమర్పించి వారు మోక్షమునకు పోవునట్లు పాటుబడమని చెప్పి మరుగైపోయారు. పునీత నికోలస్ గారు మేలుకొలిన పిమ్మట ఆ ఆత్మల కొరకు కన్నీటితో భక్తితో ప్రార్థన చేశారు. ప్రాతకాలమునై ఆ ఆత్మల కొరకు దివ్య పూజ చేశారు. ఆ విధంగా ప్రతిదినము అనేక జపములు, దివ్య పూజలు సమర్పిస్తూ వచ్చారు. 8వ దినమున బెలెగ్రినో గారి ఆత్మ సంతోషముతోనూ మహిమతోనూ కనిపించి తాను, తనతో కూడా అనేక ఆత్మలు వారి జపములు, దివ్య పూజల వలన ఉత్తరింపు పొంది మోక్షమునకు పోవుచున్నట్లుగా తెలియపరిచి కృతజ్ఞతావందనములు చెప్పి మరుగైపోయినది. క్రైస్తవులారా, ఇప్పుడు వినిన అద్భుతం వలన ఉత్తరించు ఆత్మలను రక్షింపవలనను ఆశ మీకు కలిగి ఉండును. పునీత నికోలస్ గారి వలె మీరు ఉత్తరించు స్థలములోని ఆత్మల నిమిత్తం పట్టుదలతో జప, తప, దాన ధర్మములు, దివ్య పూజలు సమర్పించండి. మీ వలన రక్షింపబడిన ఆత్మలు తప్పక మీ కొరకు ప్రార్థిస్తారు. ప్రార్థించుదము. మా తండ్రివైన సర్వేశ్వర, మీ బిడ్డల ఆత్మల మీదను మీ కృపను హేరాళముగా కుమ్మరించండి.
వారు జ్ఞానస్నానం పొంద చిత్తగించినందున మోక్షములో ముగియని సంతోషమును వారికి దయచేయవలనని మేము ప్రార్థిస్తున్నాము. ఆమేన్. నిత్యపిత యేసునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. నిత్యపిత యేసునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. నిత్యపిత యేసునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగా ఉండండి. స్వామి, పాతాళము నుండి మేము ఎలుగెత్తి పిలుచుచూ ఉన్నాము. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.